ఎయిటీ 10 కోట్లు తీస్తే 80 కోట్లు కలెక్ట్ చేసినట్టు అది, అబ్బో, అకార్డింగ్ టు వికీపీడియా. నైస్, మంచిదే కదా. 10 కోట్లు పెట్టారు సినిమాకి. ఓకే. ఒక ఊర్లో తీసారు కదా సినిమా. ఒక ఊర్లో తీసినారు కానీ జనాలు లైక్ యాక్టర్స్ ఉంటారు కదా, యాక్టర్స్ అండ్ చాలా ప్రదేశాలు తిరగాలి కదా. సో కాల్ చేస్తున్నాను. వీఆర్ గోయింగ్ లైవ్. కట్ చేయాలా? లెట్స్ గో. స్టార్ట్ అయింది. ఓకే. కిలవి. అందరికీ నమస్కారం, చిత్రాల్సిన పాడ్కాస్ట్కి స్వాగతం. ఇవాళ మేము మాట్లాడబోయే సినిమా థాయ్ కిలవి. కిలవి అంటే ఏం తెలియదు నాకు యాక్చువల్లీ. గాడ్ మదర్ అంట. తాయ్ అంటే అమ్మ. తాయ్ అంటే అమ్మ. కిలవి గాడ్ మదర్ అంట. ఓకే. రిటర్న్ డైరెక్టెడ్ బై శివకుమార్ మురుగేసన్, ప్రొడ్యూస్డ్ బై శివకార్తికేయన్ అండ్ కపుల్ ఆఫ్ అదర్స్, స్టారింగ్ రాధికా శరత్ కుమార్, సింగంపులి. చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ యాక్టర్స్. రాధికా శరత్ కుమార్ అండ్ హర్ డాటర్ ఇస్ ఆల్సో ప్రెటీ ఫేమస్. సత్యం సుందరంలో ఉంటుంది ఒక సీన్ లో, అంతా ఉంటుంది ఆవిడ. ఆవిడ ప్లేస్ డాటర్ క్యారెక్టర్ ఆవిడ అంటున్నావు కదా. నాట్ రైట్. మ్యూజిక్ బై నివాస్ కే ప్రసన్న, సినిమాటోగ్రఫీ వివేక్ విజయ్ కుమార్, ఎడిటెడ్ బై శాన్ లోకేష్. రైట్. ఈ సినిమా ఎందుకు చేద్దాం అంటే, ఈ సినిమా యాక్చువల్ థియేటర్లో చూద్దాం అనుకున్నాను. చాలా మంచి టాక్ ఉండే, ఈ సినిమా చాలా బాగుంది. అండ్ అందుకే ఓటీటీలో వచ్చిన తర్వాత ఐ వాస్ పర్సిస్టెంట్ కి ఈ సినిమా మనం చూడాలి, రికార్డ్ చేయాలి అని. సినిమా చూసాక ఎలా అనిపించింది అంటే, ఐ థాట్ సినిమా వాజ్ గుడ్. ఎస్పెషలీ సినిమా ఇస్ గుడ్ బికాస్ ఈ సినిమా ఎగ్జాక్ట్గా ఈ సినిమా ఏం చేస్తుందో తెలుసు. లైక్ ఇట్ ఎగ్జాక్ట్లీ నోస్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఎగ్జాక్ట్లీ నోస్ వాట్ మెసేజ్ ఇట్ వాంట్స్ టు గివ్, బట్ ఇట్ డజంట్ గివ్ ఇట్ రైట్ అవే. నేను దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తాను. ఆ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసి ఆ కేయాస్ చూపిస్తాను. ఆ కేయాస్ ఎందుకైందో చూపిస్తాను. ఎంత ఫ్రెజైల్ ఉన్న రిలేషన్షిప్స్ అనేది చూపిస్తాను. చూపించిన తర్వాత ఆడవాళ్ళు ఎందుకు దీంట్లో చదువుకోవడం ఇంపార్టెంట్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. వై ఇన్ దిస్ సొసైటీ ద ఫీమేల్ షుడ్ బి స్ట్రాంగర్ దాన్ దే యాక్చువల్లీ థింక్ దే ఆర్ టుడే అని చూపిస్తాను అని చెప్పి తీస్తాడు. అండ్ నీకు ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ కేయాసే ఉంటుంది. లైక్ ది షో ద కేయాస్. సెకండ్ హాఫ్ రాధికా శరత్ కుమార్ బయటపడే వరకు అది కేయాస్ లానే చూపిస్తారు. అండ్ ఐ థాట్ వాళ్ళు ఏదైతే కామెడీ, నాకు అంత కామెడీ పడలేదు ఎందుకంటే నాకు తమిళ అర్థం కాదు కాబట్టి. నేను తెలుగు డబ్లో చూసినట్టే, తెలుగు ట్రై చేసా కానీ నా వల్ల కాలేదు. అండ్ తమిళ చాలా ఫాస్ట్ ఉంటుంది ఈ సినిమాలో ఎస్పెషల్లీ. ఐ థింక్ అది ఆ ప్రదేశం వల్ల, మధురై పక్కన ఏదో ప్రదేశం మరి. సో అపారెంట్ ఫ్రమ్ వాట్ ఐ హర్డ్ తమిళ్లోనే 4-5 డైలాగ్స్ ఉంటాయి బ్రో. అండ్ మధురై డైలాగ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్. మధురై డైలాగ్ డిఫరెంట్ అని తెలుసు. ఇది బికాస్ ఆఫ్ కార్తిక్ సుబ్బరాజ్. బట్ కరెక్ట్. బట్ చాలా ఫాస్ట్ ఉంటుంది తమిళ్ కూడా. నేను 2-3 సార్లు కొన్ని డైలాగ్ వెనక్కి విన్నా. రైట్. అండ్ నువ్వు చూస్తే దీంట్లో వేరే సినిమాలో చూడడం, బట్ దీంట్లో కార్తికేయ అదే మురుగేశన్ కరుపు ఎక్కువ మొక్కుతూ ఉంటారు. అవునవును. సో ఐ థింక్ అంటే ప్రాపర్ ఒక కథను చూపిస్తాడు, ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళి వాళ్ళందరిని అక్కడ తెస్తాడు, మనల్ని కూడా తీసుకెళ్తాడు. అండ్ దెన్ హీ సేస్ ఈ ప్రపంచంలో ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఐ థాట్ ఇట్ ఇస్ వెరీ వెల్ డన్. అండ్ రాధికా శరత్ కుమార్ కొన్ని బేసిక్ గా మేకప్ చాలా సూపర్ ఉంది అసలు. పళ్ళు కానీ చాలా బాగుంది. అండ్ మిగతా సపోర్టింగ్ కాస్ట్ యాక్టింగ్ చాలా బాగుంది. చాలా అందరు బాగా సార్. త్రూఅవుట్ ద బోర్డ్ చాలా బాగా ఇష్టం. ఐ థింక్ మ్యూజిక్ ఇస్ ఆల్సో ఫైన్. ప్రాబ్లమ్ ఇస్ మనకు ఆ కామెడీ ఎక్కువ ఉంటే ఇట్ వుడ్ హావ్ రెసొనేటెడ్ మోర్. బట్ ఓవరాల్ ఐ థింక్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ మూవీ బికాస్ ఎండింగ్ వచ్చి ఏదైతే చెప్తారో అది కూడా చాలా బాగుంటుంది. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ మూవీ. నాకు డీసెంట్ అనిపించింది సినిమా. ఎందుకంటే నేను అగైన్ నా కామెడీ అంతా పడలేదు. నేను తెలుగు డబ్లో చూసిన. రాధికా వాయిస్ అని నాకు ఇరిటేషన్ వచ్చేసింది. ఇంకా అదే రాధిక వాయిస్ వేరే వాళ్ళు ఎవరో డబ్బు చేయడం. ఎందుకంటే ఆవిడ లైక్ 70-75+ ఆవిడ ముసలావిడ అండ్ ఆ ఊర్లో పెరిగిన ఆవిడ కాబట్టి వేరే వాళ్ళు డబ్బు చేయించడం. అండ్ కొంచెం ఆ చిత్తూరు ఆ యాస తీసుకొస్తారు అనమాట. సో తెలుగు మొత్తం డబ్బింగ్ అంతా చిత్తూరులో ఆ ఊరు చుట్టూ జరుగుతున్నట్టు ఆ యాసలు వినపడతా ఉంటాయి. పర్లేదు బాగానే అనిపించింది. కానీ ఏంటంటే కామెడీ 1-2 చోట్ల నవ్వుకున్నా, కానీ పూర్తిగా అంత నవ్వలేదు. ఎందుకంటే ఈ సినిమా నువ్వు స్టార్టింగ్ కానీ ఎండింగ్ తప్పిస్తే నువ్వు మధ్యలో కూర్చోవాలి అంటే నీ కామెడీ పండాలి. ఎందుకంటే చాలాసేపు ఆవిడ మెయిన్ థాయ్ కిలవి పెద్దమ్మ ఆమె పైన కాకుండా మిగతా వాళ్ళ పైన ఉంటుంది కదా. సో
సో అగైన్ సినిమా చూడకపోయి ఉంటే స్పాయిలర్స్ ఈ పాయింట్ తర్వాత ఈ సినిమాలో ఒక రెండు స్పాయిలర్సే ఉన్నాయి, బట్ డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో యా, స్పాయిలర్ అలర్ట్. సో ఆవిడ లైక్ నాకు ఎక్కడ బాధ కాదు, ఎందుకంటే నేను టీజర్ చూడలే, ట్రైలర్ చూడలే, ఏం చూడలేను. మన ఎపిసోడ్ పైన కూడా కమెంట్ చేస్తున్నారు, లైవ్ చేస్తున్నప్పుడు అన్నారు తాయికెళ్ళి చూడండి అది అని. సో మనం ఎపిసోడ్ చేయాలనుకుంటున్నాం, ఆల్ దట్ ఈ గివెన్ ఆల్ దిస్ కాంటెక్స్ట్ నేను అదే హైప్లో చూసాను అనమాట. సో ఆవిడ చనిపోబోతుంది అన్నట్టు అయితే లీడ్ సీన్ తీసుకొస్తారు. ఆఫ్కోర్స్ ఆవిడ చనిపోదు, ఆవిడకి యూనో పారాలిసిస్ వస్తుంది, కానీ చనిపోబోతుంది అనేది తీసుకొస్తారు. ఆ సీన్ వచ్చినప్పుడు ఓకే, నాకు అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు ఆ నలుగురు, ఐ వెంట్ బ్యాక్ టు మీ శ్రేయోభిలాషి, ఐ వెంట్ బ్యాక్ ఆఫ్కోర్స్ మీ శ్రేయోభిలాషి ఆయన చనిపోరు, ఐ విల్ టాక్ అబౌట్ ద పాయింట్ లేటర్. ఐ వెంట్ బ్యాక్ టు బలగం, ఐ వెంట్ బ్యాక్ టు దండోరా. సో ఇవన్నీ గుర్తొచ్చినాయి అనమాట. ఎందుకంటే అండ్ ద ఓన్లీ నావల్ పాయింట్ ఈ సినిమాలో చెప్తున్న నావల్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు శాండీ అన్నట్టు ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళు చదివేందుకు ఇంపార్టెంట్, ఆడవాళ్ళు సొంత కాళ్ళపైన ఎందుకు నించోవాలి, అలా ఆ కన్జర్వేటివ్ సొసైటీలో ఉంటూనే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఇంట్లో ఉండి ఆర్ ఇంట్లో లేకపోయినా పనికి వెళ్తున్నా కూడా ఇవన్నీ చేస్తున్నప్పటికీ వాళ్ళ సొంత కాళ్ళపైన ఎందుకు నించోవాలి అనే విషయాన్ని చెప్తారు, చూపిస్తారు. తాయికిలో ఆవిడ లిటరలీ ఫస్ట్ 7 minutes ఆర్ 10 minutes ఫెంటాస్టిక్. అంటే రాధికా శరత్ కుమార్ స్క్రీన్ పైన ఉంటున్నంతసేపు ఎక్సలెంట్ ఉంటుంది సినిమా, ఎక్సలెంట్ ఉంటుంది. చూసి భయపడడం, షీ కమాండ్స్ దట్ రెస్పెక్ట్ త్రూ ద స్క్రీన్. అంటే నీ నుంచి కూడా, యు ఆర్ అన్ ఆడియన్స్, కానీ నీ నుంచి కూడా రెస్పెక్ట్ కమాండ్ చేసి లైక్ దట్ ఆ కెరిస్మా క్రేజీ క్యారీ చేస్తారు ఆవిడ. ఇట్ కమ్స్ ఫ్రమ్ లైక్ క్రేజీ, లైక్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్ అండ్ ఆల్సో యూనో అండ్ ఆల్సో టాలెంట్ ఆల్సో. అది క్రేజీ. అండ్ చాలా వరకు కళ్ళు అండ్ ద వే షీ మూవ్స్ హర్ మౌత్ అక్కడ నుంచి వచ్చేస్తుంది అంత మిగతా, ఎందుకంటే బాడీ మూవ్ చేయదు చాలా వరకు. అండ్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే అది చుట్ట ప్రాపర్ ఉన్న చుట్టని పెట్టి వచ్చి తర్వాత కాలుస్తుంది కదా అసలు. అదొకటి. అండ్ కళ్ళు తాగుతున్నప్పుడు అది ఒక దగ్గర కళ్ళు తాగుతుంది, అది కాకుండా కూడా లిటరల్లీ క్లైమాక్స్లో కూడా జస్ట్ ఇట్లా 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 కూర్చుంటారు మంచం పైన, ఇట్లా కూర్చొని అంతే ఎక్స్ప్రెషన్ అంతా ఇక్కడే పలుకుతుంది. ఫ్రేమ్ నీకు మిడ్డే ఉంటుంది, మళ్ళీ ఇక్కడే పలుకుతుంది అంతా. ప్రాస్థెటిక్స్ యా. సో ఆవిడ ఉన్నంతసేపు క్రేజ్ ఉంటుంది సినిమా. సో ఎప్పుడైతే ఆ ట్రాన్సిషన్కి వెళ్తుందో ఓకే, ఐ వాస్ ప్రిడిక్టింగ్ ఓకే ఇది ఇలా వెళ్తుంది, ఇది ఇలా వెళ్తుంది. సో ఎగ్జాక్ట్లీ అలానే వెళ్తుంది సినిమా, ఎగ్జాక్ట్లీ ఎలా వెళ్తుంది. ఏవైతే చెప్పాలనుకుంటున్నారో అది చెప్తుంది. సో అగైన్ ఆ నావెల్టీ ఆస్పెక్ట్, ఆడవాళ్ళ విషయంలో నావెల్టీ ఆస్పెక్ట్ తప్ప నాకు ఏది అంత నావెల్ అనిపించలేదు, ఎందుకంటే నాకు కామెడీ అంత వర్కౌట్ అయితే లేదు. ఓకే వాళ్ళు ఉన్నారు, 4 కార్డుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అండ్ ఇంకో దగ్గర నాకు ఏది అంటే రైటింగ్లో కొంచెం డెంట్ కనిపించింది ఏంటంటే, తాయికెలవి ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. ఆవిడే నువ్వు తీసేసినావు అనుకో స్క్రీన్ ప్లే నుంచి, నీకు వాళ్ళ కొడుకులలో ఎవడన్నా ఒకటి ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఓన్లీ చిన్న కొడుకు క్యాలిక్యులేటర్ తీసాడు, వాడు ఒక్కడే కొంచెం కొరికి నీడ్ నాట్ బి క్లెవర్ ఆల్సో, నో యూ కెన్ బి డమ్ అండ్ ఆల్సో బి కొరికిను. నేను క్యారెక్టర్ రైటింగ్ ఉంటున్నా, నాట్ తెలివి. నేను తెలివి అంటలేను, అతనికి లెక్కలు వేయడం సరిగ్గా రాదు, అందుకే చెప్పి ఊరికే క్యాలిక్యులేటర్ తీస్తూ ఉంటాడు. 10x6 అన్నా కూడా దానికి క్యాలిక్యులేటర్ తీసేస్తూ ఉంటాడు. సో అవన్నీ ఓకే. ఈయనొక్క క్యారెక్టర్ తప్పిస్తే మిగతా కూడా అంత లైక్ వెరీ జనరిక్ ఉంటాయి. జనరిక్ కొడుకు, ఆటో నడిపించే జనరిక్ కొడుకు, ఈయన జనరిక్ కమల్ హాసన్ ఫ్యాన్. వాడు ఏం కమల్ హాసన్ కూడా ఎక్కడ చూడు మనకి అంటే ఇట్స్ వెరీ అంటే మేబీ ఆయన తమిళ వాళ్ళకి తీసిండు, సో మనకి వర్కౌట్ అవ్వాలని ఏం లేదు. సో ఇట్స్ ఫైన్, బట్ అగైన్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నా ఒపీనియన్ ఇలా ఉండొచ్చు. వర్కౌట్ అయిన వాడికి డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో 3-4 కమల్ హాసన్ పాటలు పడతాయి. సో విశ్వరూపం పడుతుంది, విరుమాండి పడుతుంది. సో ఇవన్నీ మంచి ప్లేస్మెంట్లు, అవన్నీ ఓకే. నాకు అది ఏమంటారు, టూ మచ్ ఆఫ్ తమిళ్ కమర్షియల్ సినిమా అన్నట్టు అనిపించింది. లైక్ కొన్ని సీన్లు కానీ, ఇప్పుడు ఆబ్వియస్లీ ఖుషి రెఫరెన్స్ ఉంటుంది, వెళ్ళి ఆ దీపం మార్పండి సీన్ ఓకే కానీ అదే అంటారు, అది దట్ ఇస్ ద లాంగ్వేజ్ బ్యారియర్. అంతే. సీన్ తెలుగులో తీసి వెనకాల ఖుషి మ్యూజిక్ వేస్తే ఆ సీన్ ఖుషి మ్యూజిక్ వేసింది, బట్ వేరే మ్యూజిక్ తమిళ ఖుషి వేసి ఉంటుంది. తమిళ ఖుషి కాదు, వేరే సినిమా. బట్ ఈ పాట లైక్ నాగా అనే సినిమాలో పాట ఉంది యాక్చువల్లీ, ఏదైతే ప్లే అవుతుందో అది నాగా అనే సినిమాలో వచ్చింది తెలుగు. ఏమన్నా అంటే ఇదే సినిమా తెలుగులో
ఖుషి మ్యూజిక్ వేస్తుంటే అందరం రియాక్ట్ అయ్యేవాళ్ళం. బట్ లాంగ్వేజ్ బ్యారియర్ మనం ఎందుకు అది ఎందుకు నేను ఒప్పుకోనంటే వి ఎంజాయ్డ్ సత్యం సుందరం ఫెంటాస్టిక్లీ. సో సత్యం అది నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే డైరెక్షన్ నుంచి వస్తుంది. లైక్ హౌ అఫ్ కోర్స్ హ్యూజ్ క్రెడిట్స్ టు రాక్ అండ్ మౌలి ఫర్ ద డైలాగ్స్ అండ్ ద సాంగ్ అండ్ ద లిరిక్స్ ఇన్ సత్యం సుందరం. నేను తీసిపారేయట్లేదు. డైరెక్షన్ కన్నా డైలాగ్స్ ఒక ఎత్తు, బట్ డైరెక్షన్ కూడా తమిళ్లో చూసాను, నేను తెలుగులో చూసిన. సో ఇద్దరికి అంటే సో అంటే ఓకే అవన్నీ ఓకే నిట్ పికింగ్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ అయి ఉండొచ్చు, కానీ ఆ సీన్లు కానీ అండ్ తర్వాత అంటే సో మెయిన్ కథ ఆర్ మెయిన్ ప్లాట్ ఒక 25 to 30 minutes ఉండొచ్చు. ఈవిడ సీన్లు కానీ ఈవిడ ఫ్లాష్ బ్యాక్లో సీన్లు కొన్ని ఉంటాయి, వాళ్ళ అల్లుడితో సీన్ కానీ ఇవన్నీ క్రేజీ సీన్స్. ఇవన్నీ మధ్యలో ఫ్లాష్ బ్యాక్ సీన్ పడుతుంది. మెయిన్ ఓపెనింగ్ సీన్ అల్లుడితో కాదు, అదే వాళ్ళ ఈవిడ హస్బెండ్ చనిపోయినప్పుడు తాగేసి ఉంటుంది కదా, ఏంది తింటున్నావా, ఏం చేస్తున్నావు, నువ్వు ఏం మాట్లాడవా అని గొడవ అవుతుంది కదా, వాళ్ళ కుటుంబం అయితే విడిపోతుంది. సో ఆ సీన్, ఓపెనింగ్ సీన్, క్లోజింగ్ సీన్, ఇవన్నీ క్రేజీ సీన్స్. ఇవన్నీ మధ్యలో ఇంకా డైరెక్టర్ ఏం చేయాలి, ఫిల్ చేయాలి. లైక్ హీ హాస్ టు కీప్ యువర్ ఆడియన్సెస్ ఫర్ లైక్ 3 hours. టేక్ యూ త్రూ ఆల్సో బట్ ద వే he chooses to do that. సో ఆల్ ఆఫ్ ది సీన్స్ అంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కొడుకులు ఇంట్రొడక్షన్ అయినా, ముగ్గురు కొడుకులు ఇంట్రొడక్షన్ తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసిన తర్వాత ఫనీ అయినా, ముగ్గురు కోడళ్ళు ఉన్న ఫనీ అయినా, ఆ ముగ్గురు కోడళ్ళు ఆ కూతురు మీద విజిలాంటిజం చేస్తారు, అదే విజిలెన్స్ చూస్తూ ఉంటారు, అదైనా ఆ పెళ్లి కాని వాడైనా, పెళ్లిగాడి వాను అండ్ అల్లుడు అయినా, తమిళ్లో బెన్నీ తమిళ్లో, తెలుగు అయితే బెన్నీ అని అన్నారు అతని పేరు, అంటే క్యారెక్టర్ పేరు ఏదో ఉండే, అన్ని తమిళ పేర్లు ఉంటాయి, టిపికల్ తమిళ పేర్లు ఉంటాయి. వాడైనా వాళ్ళ మధ్యలో జుగల్బంది, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ సపోజ్ టు బి ఫనీ. అప్పుడు ఆ డాక్టర్ ఇంగ్లీష్ హిందీ స్లైట్ డిగ్ ఆన్ హిందీ, అది డెలిబరేట్ డిగ్ ఆన్ హిందీ, స్లైయింగ్ డెలిబరేట్ డిగ్ ఆన్. బట్ ఐ థింక్ ఇట్స్ ఫేర్ ఓన్లీ. వాడు హిందీని వేసుకోవాల్సిన పని లేదు అక్కడ, పని లేదు. కానీ ఎప్పుడైతే మధురలో వచ్చినా వాడు తమిళ్ నేర్చుకోవాల్సిందే, హిందీలో తమిళ్ నేర్చుకోవాల్సింది. వాడికి తమిళ్ వచ్చి మళ్ళా ఎందుకు మాట్లాడు హిందీలో? అదే చెప్తాడు సినిమా, అదే కావాలని చేసింది. ఆ పైత్యం ఉంటుంది, ఏం చేయలేము. ఆ ఒక్క చోట నాకు పైత్యం కనిపించింది, ఇదంతా ఓకే చల్తా అనేది ఉండే. బట్ అండ్ ఇంకే అండ్ అదే అప్పుడు ఆయన అదే మన నెపోలియన్ సీన్ దట్ ఇస్ సపోజ్ టు బి ఫనీ, ఇట్స్ నాట్ ఫనీ ఫర్ us. వర్క్ అవ్వదు, అంత వర్క్ అవ్వదు, నాకైతే అంత వర్క్ అవ్వదు. ఎందుకంటే నాకు ఈ డిసప్పాయింట్మెంట్ కూడా ఉండే. ఏంటి అంటే నేను వచ్చిందే రాధిక నుండికే, నువ్వు ఆవిడని తీసుకో, స్టీలింగ్ అవే ఫ్రమ్ మీ. నన్ ఆఫ్ ఇట్ ఈస్ మోర్ వర్క్. ఆఫ్ కోర్స్ ఆవిడ కూతురి పర్ఫెక్ట్, ఆవిడ కూతురు సీన్ మంచి చాలా బాగుంటాయి. ఆవిడ ఎక్కువ మాట్లాడకపోయినా ఆవిడ కూతురు సీన్లు కానీ, సో లైక్ మోస్ట్లీ కిచెన్లో ఉంటుంది, షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ కొడుకు, ఆ సీన్లు అవన్నీ ఓకే, అవన్నీ అక్కడ బాగుంటాయి. బట్ the rest of them are like not as interesting to hold me for like 2 hours. I agree. Maybe కొంచెం క్రిస్ప్ ఉండే నాకు ఇంపాక్ట్ బెటర్ ఉండే. నాకైతే I think story wise it is fantastic. స్టోరీ వైజ్ బాగుంది. నేను స్క్రీన్ ప్లే వైజ్ I think it's good, but అది తీసుకెళ్తాడులే, ఓకే జర్నీ అండ్ ఆల్. కామెడీ కూడా ఏమో అది జనాలకు పండింది అనుకుంటా, నాకైతే పండలేదు, టు బి వెరీ ఫేర్. బట్ జనాలకు పండిందని అనుకుంటాను, ఎందుకంటే నేను చాలా మంచి రివ్యూస్ విన్నాను, నాకు పండలేదు టు బి ఆనెస్ట్. అండ్ ఇంకో మెయిన్ సీన్ ఎక్కడైతే ఆ తమ్ముడిని తిట్టేసి వాళ్ళు పంపించేస్తే, వాడు ర్యాండమ్గా రోడ్డు పైన కూర్చుంటే ర్యాండమ్గా ఎవడో ఉంటాడు. ఏందిరా అది పిండడమే, లిటరల్ పిండడమే. అది నువ్వు చాలా బెటర్గా రాయొచ్చు. ఆర్ లిటరలీ హాస్పిటల్ బయటికి పోతే అదే లిటరల్ కనబడుతుంది, వాళ్ళ కొడుకులు కొట్టుకుంటుంటే లెటర్స్తే ఇలాంటి కొడుకులు ఎంతమంది ఉన్నారు అనేది ఐడియా కదా చూపించడానికి. అక్కడే కొడుకులు కొట్టుకుంటే అరే మనం ఇట్లా ఉన్నామని వాడు రియలైజ్ అవ్వచ్చు కదా. దానికి వాడు ఏడో హైవే పైన ఎవడో ఆపిండంట, వాడు ఎవడో నీతులు చెప్తా ఉంటాడు, అంబులెన్స్ వాడు, నేను అందుకు పంచర్ వేయించిన టైంలో చచ్చిపోయింది, చంపేసాము వెంటిలేటర్ మీద, అది ఇది. ఓకే ఐడియా అర్థమైంది, ఏం చెప్పదలుచుకున్నావు అంటే వాడు రియలైజ్ అవ్వాలి. అండ్ దిస్ ఇస్ అంటే ఒక నిజంగా ఇట్లా ఉంటున్నారా నాకు తెలుసు, ఆస్పిషియస్ టైంలో పిల్లల్ని కనాలి, ఆస్పిషియస్ టైంలో చచ్చిపోవాలి. ఈ ఆస్పిషియస్ టైం ఏంట్రా, నీ అమ్మ రోజు ఊపిరి పీల్చుకున్నావు, ఆస్పిషియస్ టైంలో ఊపిరి పీల్చుకోండి. సో నేను ఇది ఫ్రెండ్తో డిస్కస్ చేస్తుండే అనమాట. ఇప్పుడు రాముడి గురించి డిస్కషన్ వచ్చింది అనమాట. సో వాడు పాయింట్ చెప్పిండు. సో
రాముడు ఆ రోజు పుట్టడం వల్ల ఆ ముహూర్తం గొప్పదైందా, లేకపోతే ఆ ముహూర్తం గొప్పది ఉండడం వల్ల రాముడు ఆ రోజు పుట్టిండా? కోడి ముందా గుడు. ఐ కుడ్ నెవర్ ఆన్సర్ ద క్వశ్చన్ వాట్ హీ టోల్డ్ మీ. బట్ నేను ఎప్పుడు కూడా ఆస్పిషియస్ టైం గురించి కానీ ముహూర్తాల గురించి ఆలోచించినప్పుడు కూడా ఐ కీప్ థింకింగ్ లైక్ దిస్. అండ్ ఓకే, యూ కెన్ నెవర్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ఇట్స్ లైక్, ఎందుకంటే నీ ఫ్రీడమ్ని తొక్కేస్తూ ఏదైనా జరిగితే ఓకే, దెన్ మేబీ యూ హ్యావ్ టు స్పీకప్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ యువర్ పర్వ్యూ, ఇట్స్ ఫైన్, ఓకే, చల్తా. ఐ థింక్ నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఆస్పిషియస్ టైం అనేది ఒక పర్సన్కి ఉంటుంది. ఇన్ ద సెన్స్ దాట్ నువ్వు లెట్స్ సే మెడిటేషన్ చేస్తున్నావు అనుకో, పర్సనల్ చాయిస్. ఈ టైం నుంచి ఈ టైంకి చేస్తే తక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎవడొచ్చి కెలకడు, ఇట్ కేమ్ లైక్ దట్ ఏమో అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ప్రతిదీ మూఢనమ్మకమే కదరా. ఇప్పుడు నువ్వు ఆస్పిషియస్ టైం, అరే నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్కి డబ్బులు కడతారా, దానికి మంచి రోజు ఎత్తుకుంటారా. ఎగ్జామ్కి డబ్బులు కట్టడము, స్కూల్ ఫీ, కాలేజ్ ఫీ కట్టడము, ఆర్ ఇంకా ఉంటుంది. సో బేసికల్ ఐడియా ఏంటి అంటే, డబ్బు ఇంటి నుంచి బయటికి వెళ్దాం. లక్ష్మి ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు, అగైన్ నమ్మేటోళ్ళు నమ్ముతారు, లేదంటే లేదు, మంచి గడియలు ఉంటాయి, చెడు గడియలు ఉంటాయి, దాంట్లో వెళ్ళకూడదు అనేది నమ్మకం. అక్కడ నుంచి వచ్చింది ఐడియా. బ్రో దిస్ ఇస్ సో లక్ష్మి ఇంటి నుంచి బయటకు వెళ్తుంది, నీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మి. కరెక్ట్. సో బేసికలీ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ నథింగ్ బట్ యూ ట్రైంగ్ టు కంట్రోల్ వాట్ ఎవర్ ర్యాండమ్ షిట్ దట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. అగైన్ నువ్వు ఆ లెవెల్కి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేస్తే ఎవడే చెప్పాడు. ర్యాండమ్ షిట్ ఏదైతే అవుతుందో దాన్ని నువ్వు కంట్రోల్ చేయడానికి బేసిక్గా వీటన్నిటికీ there is one single idea that you are important, but it is fundamentally against whatever Hinduism preaches, that you are not important, you are just a minute part of cosmos. అది నువ్వు అగైన్ ఇఫ్ యూ సే there is a లెవెల్స్ అనుకుందాం, లెవెల్స్ ఆర్ ఎచిలాన్స్ అంటారు కదా. సో నువ్వు చాలా హయ్యర్ ఎచిలాన్లో నుంచి చెప్పే పాయింట్ అది. ఆ పాయింట్ లేదంటలేను నేను, ఆ పాయింట్ ఉంది, నీ చెప్పే పాయింట్ కూడా కరెక్టే. బట్ నువ్వు హయ్యర్ ఎషలాన్ నుండి నువ్వు చూస్తున్నావు. సో ఇది లుకింగ్ డౌన్ ఆన్ సంథింగ్ దట్ ఈస్ ఆపరేటింగ్ ఆన్ అ వెరీ లోవర్ ఎషలాన్. దీస్ రూల్స్ అప్లై ఓన్లీ ఆన్ దీస్ లోవర్ ఎషలాన్స్. People who want to live who live life in this lower echelon point of view. అంటే నేను ఏమన్నా అంటే, I hope I'm making sense. నాకు అర్థమైంది. కానీ విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఆన్లైన్లో, యూట్యూబ్లలో, పొద్దున్న టీవీలలో జనాలు ప్రవచనాలకు వచ్చేసి మీరు ఇది చేస్తే ఇది బాగుంటుంది, ఇవాళ రాశి ఫలాలు ఇవి, నేను ఏమన్నా అంటే all of them are making Hinduism into a cult rather than that is my entire problem. ఏంటి అంటే నువ్వు రేషనలిజం అనేది రిలీజియన్ తీసేసినావు. అది ఇష్యూ నాకు కూడా ఉంది. అండ్ ఆల్సో అబ్రహమైజేషన్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ హిందూయిజం అది జరుగుతుంది. మనం ఎప్పుడు మూఢనమ్మకాన్ని నమ్ముకొని పోలేదు రా ముందుకి. ఇప్పుడు ఎందుకు అదే దట్ ఈస్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఏమన్నా అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మీకు తెలియదు, ప్రపంచంలో చాలా ఉంటాయి. ఎన్నిసార్లు తెలియదు, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకపోతే తెలియదు అని చెప్పి గుడ్డిగా నమ్మేస్తాను అంటే దానికి దాన్ని ఎట్లా ఫైట్ చేస్తావు? నువ్వు ఫైట్ చేయలేవు. ఎగ్జాక్ట్లీ. సో ఇక కానీ దట్ కీప్స్ బాదరింగ్ మీ ఈ సినిమాలో ఉంటుంది. బట్ అగైన్ ఓవరాల్ సినిమా కదా, ఐ థింక్ ఫస్ట్ హాఫ్ గ్రేట్ పాయింట్ టు నోట్ ఏంటి అంటే, ఆవిడ అంటారు కదా, రాధిక గారు అంటారు, మగవాళ్ళ గురించి అది చెప్తూ మళ్ళీ లక్ష్మి ఇంకా సరస్వతీదేవిని మళ్ళీ ఆడవాళ్ళు. ఐ థింక్ అసలు ఆ మోనోలాగ్ కొంచెం ప్రీచింగ్ లానే ఉంటుంది, బట్ కొన్ని బ్యూటిఫుల్ పాయింట్స్, క్రేజీ పాయింట్, ఎస్పెషల్లీ లక్ష్మీదేవి అండ్ సరస్వతి గురించి ఏదో చెప్తారో అదొకటి. ఇంకోటి ఏంటి అంటే మల్టిప్లై, ఏది మల్టిప్లై చేయాలన్నా ఆడవాళ్ళ దగ్గరికే రావాలి. ఏదిలో వెల్త్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, బిహేవియర్ వస్తుంది, అండ్ ఆల్సో హ్యూమన్స్ కూడా వస్తారు. ఎట్ ఎవ్రీథింగ్ హ్యూమన్స్ ఫండమెంటల్, ఎట్ ఎవ్రీథింగ్ ఆడవాళ్ళే కావాలి. నువ్వు అందుకే ఇప్పుడు వాడు కొడుకు, ఆ అమ్మాయి కొడుకు, వాళ్ళిద్దరి మధ్యలో పెడతాడు. తల్లి అమ్మ దగ్గర పెడతాడు. వాడి ఆలోచనలు వేరేగా ఉంటాయి. వాడి ఫాదర్ కి వీడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఎంత క్లియర్ గా చూపిస్తారు వీడు. అందుకే వాళ్ళ ఫాదర్ నువ్వు పెద్ద వేస్ట్ అని చెప్తాడు. క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఎందుకంటే వీడు పెద్ద వేస్ట్ నా కొడుకు. వీళ్ళ అమ్మ దగ్గర నుంచి అమ్మతో భయపడుతూ ఉన్నా, దొంగచాటుగా ఫుడ్ తింటూ అవన్నీ ఉన్నా, అలవాట్లు ఉన్నప్పటికీ కరెక్ట్ ఫ్లర్ట్ చేస్తాడు,
అమ్మాయితో మళ్ళీ ఫ్లోట్ అత్త చేస్తాడు, కూతురునే flirt చేస్తున్నాడు. అత్త కూతురు ఫ్లోట్ చేస్తాడు, అవన్నీ చేస్తూ ఉంటాడు, డాన్స్ చేయడం అవన్నీ చేస్తాడు, ఆల్ దట్ ఈస్ దేర్. సో హీ లైక్ అన్ యావరేజ్ గై, ఎగ్జాక్ట్ వాడికి బట్ తెలుసు. విత్ రేషనాలిటీ. ఇట్ లైక్ ఓకే, ఆడవాళ్ళ విషయంలో ఇలా ఉండాలి, మగవాళ్ళ విషయంలో ఇలా ఉండాలి. మా ఫాదర్ ఎందుకు ఇలా తప్పు అంటే వాడికి క్లియర్గా తప్పు చేసిండు, ఆ బైఫర్కేషన్ వచ్చింది వాడికి. అండ్ వాడు అట్లా ఎంజాయ్ చేయకుండా ఉండడం అది చేస్తాడు వాడు, వాడు చేసేవాడు చేస్తాడు. ఎవరిని ఎక్కించాలో వాడిని ఎక్కిస్తాడు, ఫ్లడ్ చేసేవాడు చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఇట్ ఈస్ నాట్ రాంగ్, దెర్ ఇస్ అ బౌండరీ, దెర్ ఇస్ అ లైన్. వాడు చాలా అదే, వాడు హీస్ టూ మెచ్యూర్ ఫర్ హిస్ ఏజ్ అంటే ఒక పాయింట్ చెప్పాలంటే, బట్ వెరీ చాలా బాగా చేస్తాడు. బట్ సిచ్యువేషన్ సపరేట్ అయి ఉంటున్నారు. సో ఆ మెచ్యూరిటీ వచ్చిండొచ్చు. ఇట్ కుడ్ బి రియల్. అదే సో ఏది మల్టిప్లై అవ్వాలన్నా ఆడవాళ్ళే ఇంపార్టెంట్ అని. Yeah. అగైన్ దిస్ ఇస్ వై బీజేపీ కీప్స్ విన్నింగ్. చాలా మందికి రిప్ అవ్వచ్చు కానీ బీహార్లో ఫీమేల్స్ ఓట్, బీహార్, యూపీ, ఓకే, మోస్ట్ తమిళనాడు ఫండమెంటలీ లాట్ ఆఫ్ ఫీమేల్ వర్క్. అంటే అవును, ఫ్యాక్టరీస్లలో పర్సెంటేజ్ శివకాశిలో క్రాకర్స్ చేయడంలో కానీ, తిరుపూర్లో కాటన్ ఫ్యాక్టరీస్, స్టీల్ ఫ్యాక్టరీస్, ఇప్పుడు ఈ యాపిల్వి అసెంబ్లింగ్ ఏదో ఉంది కదా, దాని పేరు ఏదో ఉంది, దాంట్లో లాట్ ఆఫ్ ఫీమేల్ వర్క్. ఓలా ఫ్యాక్టరీ ఐ థింక్ కర్ణాటకలో, తమిళనాడు బార్డర్ ఎక్కడ ఉంది, లాట్ ఆఫ్ ఫీమేల్స్. కర్ణాటక బోర్డ్ లైక్ తమిళనాడులో ఫీమేల్ వర్క్ ఫోర్స్ ఇస్ గ్రేట్. అవును, చాలా ఐ థింక్ హైయర్ పర్సెంటేజ్ దెన్ మెనీ స్టేట్స్ కదా. యా, అండ్ ఆటోమేటిక్గా ఇంట్లో ఆడవాళ్ళు చదువుకుని ఉంటే వాడు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ లిటరలీ ఫర్టిలిటీ రేట్ కానీ పాపులేషన్ కంట్రోల్ అవడానికి కారణం అదే మెయిన్ రీజన్. అంతే. which when you oppose that to UP or Bihar, that is a main deciding factor. ఆడవాళ్ళు చదువుకోకపోవడం అండ్ అవగాహన లేకపోవడం వల్ల ఫర్టిలిటీ రేట్ హైయర్ ఉండడం ఆర్ హైయర్ పాపులేషన్ ఉండడం. అది చిన్నప్పుడు సామెత చెప్పేవాళ్ళు కదా, ఇంట్లో మగవాడు చదువుకుంటే వాడు ఒకటే చదువుకున్నట్టు, ఆడవాళ్ళు చదువుకుంటే ఇలా చదువుతున్నట్టు. దట్ ఈస్ లైక్ కంప్లీట్లీ ట్రూ. లైక్ అది అసలు ఆ పాయింట్ చెప్తే మీరు ఫెమినిజం, పేట్రియార్కీని సపోర్ట్ చేస్తారు అంటారు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే మీకు చాలా పవర్ ఉంది, మీరు చాలా కంట్రోల్ చేయగలుగుతారు, చాలా థింకింగ్ చేతిలో తీసుకోగలుగుతారు. మీరు అంటే ఆడవాళ్ళని లైక్ ద ఫెమినిన్ ఎనర్జీ ఇస్ గ్రేట్. లైక్ ఇట్ నీడ్ నాట్ బీ విత్ పవర్ ఓన్లీ, లైక్ ఇట్ నాట్ విత్ లవ్, ఫిజికల్ పవర్తోనే కంట్రోల్ లేక, విత్ లాట్ ఆఫ్ థింగ్స్, విత్ లవ్, కేర్, ఎఫెక్షన్, నర్చరింగ్, ఎవ్రీథింగ్ యూ కెన్ కంట్రోల్. లిటరలీ రాజ్యాలే కూలిపోయి. బట్ you are choosing not to, you are choosing to become men are shallow, men అబ్బాయిలకి జస్ట్ ఓకే men are very short sighted. Yeah, men are very short sighted, they're very goal oriented, they're very లేచాము నిద్ర, వెరీ గోల్ ఓరియంటెడ్. లేచాం, పని చేసాం, ఆడుకున్నాం, సెక్స్ చేసాం, పడుకున్నాం, వెరీ గోల్ ఓరియంటెడ్. సో ఆడవాళ్ళకు ఉన్న పవర్ ని మీరు ఫెమినిజం ఇస్ గ్రేట్. దిస్ ఫిల్మ్ ఇస్ గ్రేట్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ వెరీ ఫెమినిస్టిక్. ఇందాక వీడు అంటున్నప్పుడు గుర్తొచ్చింది. సో ఆడవాళ్ళు చదువుకుంటే ఇల్లంతా చదివినట్టు గో వాచ్ సంసారం ఒక చదురంగం, ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. అంటే ఆబ్వియస్లీ చూసిన వాళ్ళు ఉంటారు చాలా మంది, బట్ జస్ట్ రికమెండేషన్ చేయాలనిపించింది. ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్, చూడండి. సో గ్రేట్ ఐడియా ఫిల్మ్ లో ఎండింగ్, ఆ బేస్ కోర్ రాధికా శరత్ కుమార్, కోర్ ఐడియా, కోర్ ఫిలాసఫీ ఎక్సలెంట్, ఎక్సెప్షనల్. అందుకే ఫ్రైడే ఏం చేస్తావు అంటే వెళ్ళి చిల్లు కొడుతుంటది ఆమె, క్రేజీ మస్తు ఉంటది. అయితే వాడు క్రేజీ సీన్ ఏంటంటే మైక్ లో వచ్చి సినిమా ఎట్లుందంటే పక్కన బయట కొడుతుంది. మా వాడు సినిమా హౌ యూ షుడ్ బీ మ్యాన్, లైక్ మా అన్నయ్య అంటది సమ్ క్యారెక్టర్ ని చూసి. ఐ థింక్ అదేదో రిఫరెన్స్ ఉంది. ఆఫ్ కోర్స్ శివకార్తికేయ వస్తాడు, శివకార్తికేయ ఎలా చెప్తుంది. ఆల్ దట్ ఇస్ ఫన్. కొన్ని సీన్లో ఫన్ ఉంటుంది, మస్తు ఫన్ ఉంటుంది. అసలు విరుమాండి ట్రాక్ పెట్టడం అయితే, సో విరుమాండి ట్రాక్ ప్లే అవుతుంది. ఎక్కడ ప్లే అవుతుంది, ఆవిడ రెడీ అయిపోయి ఇంకా డిశ్చార్జ్ అయిపోయి వస్తుంటుంది కొంచెం ఫుల్ హెల్త్ లో. సో విరుమాండి ప్లే అవుతుంది. క్రేజీ. బట్ ఆ మజా చేస్తున్న చోట మజా చేస్తాడు డైరెక్టర్. బట్ కొన్ని చోట్ల వేరే ఇందాక చెప్పినట్టు డైలాగ్ కానీ అవన్నీ ఇవన్నీ. అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ మళ్ళీ డైరెక్టర్ చేసిన ఏంటంటే ఒక చిన్న విలేజ్ లో కూర్చోబెడతాడు. అగైన్ ఏదైతే ఫెమినిజం చిన్న విలేజ్ లో కూర్చోబెట్టి చెప్తాడు స్టోరీని. అండ్ వాళ్ళ కూతురు కూడా ఏం నేర్చుకో స్టిచ్చింగ్ నేర్చుకుంటూ ఉంటుంది. స్టిచ్చింగ్ చాలా ఇంతకుముందు చాలా మంది నేర్పించేవాళ్ళు రా. ఇట్ ఇస్ అ గ్రేట్ స్కిల్. ఇట్స్ అ వెరీ అంటే ఏమంటారు మానిటైజబుల్ స్కిల్. ఈవెన్ టుడే ఇట్ ఇస్ వెరీ మానిటైజబుల్ స్కిల్. అంటే ఎట్లాంటి పనులు చేస్తారు ఆడవాళ్ళు అండ్ దానికి ఎండ్ లేదు. ఇప్పుడు పెళ్లి డెకరేషన్ చేస్తారు కదా, ఊళ్ళు స్టిచ్ చేసి తీసుకొస్తారు కదా దండలు. అవునవును. అపారెంట్లీ
ఆడవాళ్ళు చేస్తారట అవి. అంటే వాళ్ళకి ఇట్లా 100-200 కేజీస్ ఇస్తే వాళ్ళు స్టిచ్ చేస్తారట. కేజీకి 15 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటారట. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో పని చేసుకొచ్చి, అంటే మోస్ట్ ఆఫ్ దీస్ ఉమెన్ ఆర్ హౌస్ వైఫ్స్. అంటే వీళ్ళు టైం పాస్కి పని చేస్తుంటారు, ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటారు. ఓకే, వాళ్ళు ఇంట్లో పని చేసేసుకుని వచ్చి కూర్చుని పని చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. ఏం చేస్తారు, జస్ట్ పూల్ స్టిచ్ చేస్తారు అంతే. వాళ్ళ టైం పాస్ అయిపోతుంది, ఎందుకంటే ఆడవాళ్ళు మాట్లాడుకుంటుంటారు అక్కడ. వాళ్ళకేం కంప్లైంట్స్ ఉండవు ఈ పని చేయడంలో. ఓకే, కొన్ని డబ్బులు వస్తే డబ్బులు తీసుకుంటున్నారు. అండ్ ఈ ఫిలిం ఇంకొక గ్రేట్ థింగ్ ఏం చూపిస్తుంది అంటే గోల్డ్ గురించి. లైక్ షీ షేర్స్ ఇన్ గోల్డ్ కదా. ఇండియన్ హౌస్ హోల్డ్ స్టోర్ అరౌండ్ 20-30% ఆఫ్ ది ఎంటైర్ గోల్డ్ దట్ ఈస్ ఆన్ ఎర్త్ ఆర్ సంథింగ్ లైక్ దట్. దర్ ఇస్ ఎ గ్రేట్ స్టాట్ లైక్ దట్. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నాకు ఒక ఫ్రెండ్, నీకు అది ఎవరితో తెలుసు బట్ దాని పేరు చెప్పను, దానికి ఒక గోల్డ్ షాప్ ఉంది. ఓకే, దే ఆల్సో రన్ ఎ స్కీమ్ వేర్ ఇట్లా ఎవ్రీడే ఎస్ఐపి లాగా ఎవ్రీ మంత్ ఆర్ రికరింగ్ డిపాజిట్ లాగా వేసుకుంటే ఎవ్రీ బిగ్ గోల్డ్ షాప్ రన్స్ దిస్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆడవాళ్ళు రన్ చేస్తారంట. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంట్లో తెలుగునే చేస్తారట, ఇంట్లో మగవాడికి తెలుగునే చేస్తారట. ఆల్టర్నేట్ 4 నెంబర్కి మీ హస్బెండ్ నెంబర్ ఇవ్వాలి అంటే వాళ్ళు వచ్చి వెనక్కి ఇడతారట. నువ్వు ఏమైనా చేయి, నాకే ఫోన్ చేయి, అతనికి మాత్రం ఫోన్ చేయకు, ఎందుకంటే అతనికి తీసుకెళ్తే వచ్చి తిడతాడు నన్ను, ఆరు కొడతాడు నన్ను, ఆర్ డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు. men are short sighted. But this is their insurance. This is their insurance against everything. If everything goes to hell, the gold is the savior for Indian women. Women are psychologically wired to think about protection, long term. So Indian women prosperity and gold is a never-ending love story, not because they like to wear 100 ornaments. Because they are psychologically and evolutionarily wired to think far, to think in and decades, to think in to it's culture లో కూడా ఇంబైబ్ అవుతూ వచ్చింది. కరెక్ట్. సో ఇట్స్ లైక్ ఒక చేతిలో ఇంకో ఇలా పెడితే ఇలా వేరు ఇలా కలిసిపోయినట్టు ఎలా చెప్తారో అలా ఇట్స్ లైక్ ఇట్స్ ఇంటర్ట్వైన్డ్. కరెక్ట్. సో ఎవడైతే ఐ సీన్ దిస్ అక్రాస్ ఇన్ మై ఫ్యామిలీ ఆల్సో, ఎవడైతే ఇంతకుముందు ఇలాంటి జ్యువెలరీ వద్దు, అలాంటి జ్యువెలరీ వద్దు, నేను ఇంత హెవీ చేసుకోలేను, నేను క్యారెట్ లైన్ వేసుకుంటా అంటారో, గివ్ దెమ్ 10-15 years. అబ్బాయిలు అంటున్నా, అమ్మాయిలే ఇప్పుడు అంటున్నా, ఇప్పుడు అమ్మాయిలు ఇలాంటి జ్యువెలరీ వేసుకో, గివ్ దెమ్ 10-15 years. They will exactly behave like how you are, bro. You can never see, you can't bypass your genes. You are your father, I am my father. You are your mother, I mean women కంటున్నా, you are your mother, so you can't discount. సో కల్చర్ వల్ల అది వస్తుంది, బట్ జీన్స్ తప్పించుకోవాలి. లిటరల్లీ యు ఆర్ బార్న్ ఆఫ్ యువర్ మదర్ అండ్ ఫాదర్. ఈ పాయింట్ ఆ అమ్మాయి మళ్ళీ గోల్డ్ 30 తులాలు 300 తులాలు సేవ్ చేస్తారు అమ్మాయి, చూపించడం. ఆ గోల్డ్ వేసుకునే వాళ్ళందరూ మళ్ళీ గోల్డ్ వేసుకుంటారు, గోల్డ్ అమ్మినట్టు చూపియరు అప్పులు తీర్చడానికి. అప్పులు అబ్బాయిలే తీర్చాలి. గోల్డ్ వాళ్ళు వేసుకుని పెళ్లికి వస్తారు మళ్ళీ. ఆల్ ఆఫ్ దట్ ఈస్ గ్రేట్. ద మోనోలాగ్ ఆఫ్ ద డాటర్ ఇస్ ఆల్సో గ్రేట్. రాధిక వాళ్ళ డాక్టర్ ఇస్ ఆల్సో గ్రేట్. ఆవిడ వచ్చి చెప్తారు కి మా అమ్మని ఎవరు సరిగ్గా అర్థం చేసుకోలేదు, నన్ను కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేసేది, అది చేయి అది, అందుకే మిమ్మల్ని కూడా తిట్టేది, మీరు ఎందుకు టైం పాస్ చేస్తున్నారు, సో స్కిల్ నేర్చుకోండి, అది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి. ఇందాక అదే చెప్తాం అనుకున్నా, స్కిల్ మీకు అది అర్థం కాక మీరు అందరూ సినిమాలకు పోతే ఇట్లా ఉంటుంది, టైం పాస్ చేసి ఇట్లా ఉంటుంది అని రాక్షసి అని అనుకున్నారు. బట్ ఆవిడ్ని, బట్ అది కాదు కదా. క్రేజీ. సోల్ చాలా ప్యూర్ సోల్. సినిమాకి ఆ పాత్రకు ఉండే సోల్ చాలా చాలా బాగుంటుంది, చాలా ప్యూర్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఆవిడ బయట ప్రపంచానికి అంత గట్టిగా లేకపోతే ఆ అమ్మాయి, దర్ ఇస్ అ రీజన్ ఫర్ దాట్. ఆవిడ అందరినీ భయపెట్టకపోతే ఆవిడే అప్పులు ఇచ్చింది. లెట్ us say వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన, ఐ డోంట్ థింక్ ఈక్వేషన్ వాస్ లైక్ దట్. ఆవిడ రాక్షసి అయ్యింది బయటికి కాబట్టే ఇంటికి డబ్బులు వచ్చాయి. అన్ని ఎందుకు సేవ్ చేయగలిగింది అంటే, ఆవిడ ఈఎంఐలు అట్లా కరెక్ట్ కొడుతుంది బ్రో అందరినీ పోయి. ఆవిడ బయట రాక్షస బయట ప్రపంచానికి రాక్షస అవ్వకపోయి ఉంటే, ఆవిడ అంతే మంచిగా ఉంటే డబ్బులు ఎలా కలెక్ట్ చేస్తుంది వెనక్కి? ఆవిడ ఇంటెన్షన్స్ ఎంత ప్యూర్ ఉన్నా బయట ప్రపంచానికి ఆవిడ రాక్షసే, కానీ ఆవిడ రాక్షస అవ్వకపోతే
ఆవిడ ఆవిడ అనుకున్నట్టు బతకలేదు, ఆవిడ చుట్టూ జనాలు కూడా బతికించలేదు. ఆ పెళ్లి చేసినప్పుడే తెలుసు ఈ దరిద్రమైన కాపురం అని. అందుకే కూతురు కోసం సేవ్ చేస్తూ ఉంటుంది. తర్వాత తెలిసిందంటే అల్లుడే కాదు నా కొడుకులు కూడా వేస్ట్ నా కొడుకులే అని చెప్పి నేను మీకు ఇస్తున్నానమ్మా మీరు వాడుకోండి అని కోడళ్ళకి ఇస్తుంది. ఎందుకు దోస్ 3 fuckers ఆల్సో వెరీ ఇన్కాంపిటెంట్. వాళ్ళు అసలు బట్ ఎట్ ది ఎండ్ వెన్ ద ఫీమేల్స్ అంటే ఎండ్ వాడు మళ్ళీ గార్లాండ్ చేయడం నేర్చుకుంటాడు కదా. ఇట్ ఈస్ బికాస్ ద ఫీమేల్ ఇస్ లైక్ దిస్ అగైన్. అంటే ఇంట్లో ఆడవాళ్ళకి అర్థమైంది ఓకే వీని ఇట్లా కాదు ఇట్లా కంట్రోల్ చేయాలి అని. వాడు ఆటోమేటిక్గా నేర్చుకుని వచ్చాడు అంతే. అగైన్ దీని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏముంటది అంటే ఆర్ ఉమెన్ డే కేర్ లో పెంచుతున్నాం అంటే హస్బెండ్ కూడా డే కేర్ లో చూసుకోవాలా మేము, వాడికనెక్ట్ బుద్ధి ఉండదా సిగ్గుండదా అంటే ఉండదని కాదు అని వాడు ఫికిల్ ఉంటాడు. సో ఇందాక సో లైక్ మెన్ ఆర్ షార్ట్ సైటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. అండ్ ఆల్సో ఇట్స్ లైక్ ఇప్పుడు ఒక చిన్న పిల్లడికి ఒక టాయ్ ఇచ్చో ఏదో ఇచ్చి ఈ స్ట్రైట్ లైన్లో నడురా అని చెప్పినాను అనుకో, వాడు స్ట్రైట్ లైన్లో పోడు. ఫస్ట్ లెఫ్ట్ పోతాడు, తర్వాత రైట్ పోతాడు, తర్వాత లెఫ్ట్ పోతాడు, తర్వాత వెనక్కి తిరుగుతాడు. బట్ ఇట్ ఈస్ ఆన్ ద మదర్ టు ఆస్క్ టు డ్రా గైడ్ లైన్ అండ్ సే ఈ లైన్స్లో మాత్రమే నడవాలి, స్ట్రైట్గా నడవాలి. సో ద కిడ్ ఈస్ ద హస్బెండ్ అండ్ ద ఉమెన్ ఈస్ ద వైఫ్. యా అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ కి ఉమెన్ హోల్డ్ ది ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ. ఫాదర్ కి కూడా చాలా సిగ్నిఫికెంట్ రోల్ ఉంటుంది. ఈ సినిమాలో అలా చూపించాడు అబ్బాయిలు ఎరినా కొడుకులు అది ఇది అని. బట్ దే మేక్ ఎ వెరీ గుడ్ పాయింట్. ఇట్ ఈస్ నాట్ లైక్ విత్ లవ్ వేర్ దే షో అసలు వాడికి బుర్రే లేదని. ఇట్స్ లైక్ ద ట్విన్ రోహిణి స్టార్స్ going in tandem at so many miles per hour through space. So అది చూపించేది కూడా అందుకే యూ హ్యావ్ టు బీ ఇన్ టాండమ్ విత్ ఈచ్ అదర్. ఇట్స్ లైక్ ఒకసారి పవర్ వాళ్ళకు ఉంటుంది, ఒకసారి పవర్ వీళ్ళకు ఉంటుంది. లేకపోతే కొట్లాడనే ఈ రోజు. బట్ ఆ గ్రావిటేషనల్ పుల్ లేకపోతే దే విల్ గో అపార్ట్. రోహిణి స్టార్స్ అంటే నథింగ్ బట్ అరుంధతి గైస్. అరుంధతి అండ్ రోహిణి కదా. అరుంధతి అండ్ ఐ థింక్ సో ట్విన్ స్టార్స్ అంటారు వాటిని. ఇంకో గుడ్ విషయం ఏంటంటే విత్ లవ్ అనే సినిమా ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ పోర్ట్రేయడానికి ట్రై చేస్తే, కానీ విత్ లవ్ లో అర్బన్ సెట్టింగ్ లో వాడు ఎరినా కొడుకుంటాడు, వాడికి అసలు ఏం అర్థం కాదు. ఈ సినిమాలో ఇద్దరు తప్ప అందరు ఎరినా కొడుకులు. లైక్ లిటరల్ ఎంటైర్ విలేజ్ ఇస్ స్టూపిడ్. ఎందుకంటే పనిచేయడానికి ఏం లేదు విజయ్ లో కొంచెం కనబడుతుంది ఇలాంటివి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దిస్ ఫిలిం. ఏంటి అంటే రాధికా శరత్ కుమార్ వాళ్ళ కూతురు బికాస్ సంగత్యంలో ఉంది కాబట్టి వాళ్ళ కూతురికి అర్థమవుతుంది ఎసెన్స్ ఆఫ్ వాట్ రాధిక ఇస్ ట్రైయింగ్ టు. మిగతా వాళ్ళందరూ ఎరినాకులే ఉంటారు. మెల్లగా 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 ఆ ముగ్గురు కోడళ్ళకి అర్థమవుతుంది, మారుతూ ఉంటారు. దట్ ఈస్ దే షో. అదర్వైజ్ ఎవ్రీబడి స్టూపిడ్ ఇన్ ద విలేజ్, ఎవ్రీబడి ఈస్ అన్ ఇడియట్. ఇది కాకుండా ఇంకా బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ చూస్తారు. ఏంటి అంటే ఎంత ఫికిల్, ఎంత ఫెదర్ లైక్ ఉన్నాయో రిలేషన్షిప్స్ కానీ ఫస్ట్ హాఫ్ లో. ఇది నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను దట్ ఈరోజు ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో ఫ్రెండ్స్ కూడా అంత ఇంపార్టెంట్ అయిపోయారు, ఎస్పెషల్లీ అర్బన్ సెట్టింగ్లో. ఎందుకంటే ఫ్యామిలీలో అంత క్లోజ్నెస్ కన్నా మనకెందుకులే అన్న జోన్ ఎక్కువ అయిపోయింది. దిస్ యూ సీ ఇన్ అరేంజ్ మ్యారేజెస్ ఆల్సో. ఇంతకుముందు అరేంజ్ మ్యారేజెస్ అగైన్ దెర్ ఇస్ అ గ్రేట్ లైన్ మై ఫ్రెండ్ టోల్డ్ మీ, అట్లా నా ప్రేలో ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. ఏంటి అంటే ఎర్లియర్ arranged marriages where love marriages would be in families. There was a common point, there was a mediator who knew both the families and tried to arrange the marriage. Now arranged marriages is nothing but shaadi.com లో వెతుక్కో, ఇంకేవో .com ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్లలో వెతుక్కో, yourcommunity.com, తెలుగు matrimony.com లో వెతుక్కో. దే ఆర్ స్ట్రేంజర్స్. నీకు మీడియేటర్ లేదు, నీకు కామన్ పాయింట్ లేదు. సో నువ్వు గాల్లో బాణం కొడుతున్నావు అరేంజ్ మ్యారేజ్లో. మీడియేటర్స్ ఎందుకు తక్కువైపోయారు? ఎందుకు అంటే వాడి అవతల లైఫ్లో దూరడం ఎందుకు ఇంపార్టెంట్ అని. సో ఫండమెంటలీ ద యూనిట్ ఆఫ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత వాడి దాంట్లో నేను ఎందుకు దూరం అనే యాటిట్యూడ్ మన పేరెంట్స్ జనరేషన్లో ఎప్పుడైతే వచ్చిందో ఇట్ ఈస్ స్లోలీ స్టార్టింగ్ టు బ్రేక్ డౌన్. ఫ్యామిలీ యూనిట్ ఏదైతే కలిసి ఉండాలో ఇట్ ఈస్ స్లోలీ స్టార్టింగ్ టు బ్రేక్ డౌన్. చాలా వరకు అయింది, చాలా వరకు అందుకే కొట్టుకుని వస్తున్నారు. ఎందుకు ఆస్తి గొడవలు ఎక్కువైపోయాయి ఇప్పుడు? ఎందుకు మన ల్యాండ్స్ అన్ని 1 acre 2 acres 1 acre 2 acres ఇస్ వెరీ ఫికల్. అండ్ బికాస్ నీ డైలీ ఎగ్జిస్టెన్సీ అంత ప్రాబ్లం అయిపోయింది కాబట్టి ఈ ఫ్యామిలీ రిలేషన్స్కి టైమే లేదు, అందుకే కొట్టుకుని వస్తారు. డైలీ ఫుడ్కే ప్రాబ్లం అయినప్పుడు నీకు ఫ్యామిలీ ఎందుకు బొక్కెందుకు? మాస్టర్ సైడార్కి అందుకే లైక్ ఇఫ్ యూ థింక్ ఇన్ దట్ టర్మ్స్ ఫుడ్కే దిక్కులేదు, అందుకే కొట్టుకుని వస్తూ ఉంటారు. ఆస్తి గొడవలు అంత పెరిగిపోతూ ఉంటాయి. అగైన్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ వెన్ యూ హ్యావ్ 100 crores అండ్ యూర్ స్టిల్
నాట్ ఇంకా స్కిల్ఫుల్, అదే యూ కాంట్ డూ ఎనీథింగ్. సేమ్ అంటే మనిషి అనే వాడికి అదే అగైన్ ఈ సినిమా లాస్ట్ చెప్పేది అంటే నీకంటూ నీ సొంత కాళ్ళ మీద నిలబడగలిగే స్కిల్ ఉండాలి. లైక్ ప్రపంచంలో నేను ఇవాళ జీరో అయిపోయినా నేను మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి అయినా నేను బతకగలగాలి, అది ఇంపార్టెంట్, అది ఆడవాళ్ళకి కూడా ఉండాలి అని చెప్తుంది ఈ సినిమా. అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. బట్ ఈ సినిమా చాలా బ్యూటిఫుల్గా ఫస్ట్ హాఫ్లో ఫ్యామిలీ సిస్టమ్, బ్రదర్స్ అమ్మనే చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటారు. అల్లుడు డాన్స్ చేస్తుంటాడు బయట, కొడుకులు వెయిట్ చేస్తుంటారు ఎప్పుడు చచ్చిపోతుందా ఇది, కోడలు వెయిట్ చేస్తుంటారు, లోపలికి కూడా వెళ్ళరు. లోపలికి ఎప్పుడు వెళ్తారు, బంగారం 160 ఉంది వస్తే తులాలు ఉన్నాయి అన్నప్పుడు కోడలు లోపలికి వెళ్తారు. అప్పటి వరకు బయట కూర్చుంటారు. అవును చచ్చిపోతే అయిపోతుంది, ఆస్తి పంచుకొని వెళ్ళిపోవచ్చు అన్న జోన్లో ఉంటారు. Yeah. And అంత దారుణంగా చూపించిపోయినా అలా ఉంది పరిస్థితి. తెలుగు సొసైటీలో ముసుగులో గుజ్జులాట కాబట్టి పైకన్నీ బాగానే కనబడతాయి కానీ లోపల చాలా బొక్కలు ఉన్నాయి. అవి ఆ బయటికి బొక్కలు మెల్లమెల్లగా కవర్ చేసుకోవడానికి యూనో మంచి మంచి బట్టలు బాగా బంగారం వేసుకొని ఆ ఫంక్షన్కి ఈ పెద్ద ఫంక్షన్ పెద్ద డెకరేషన్లు, పెద్ద Yeah. పెద్ద లైట్లు. సో అది ప్రొజెక్షన్, కరెక్ట్. ఇట్స్ ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ కి ఇంకోటి చెప్పాలా, సేమ్ కలర్ బట్టలు. దట్స్ డిఫరెంట్. కాదు సేమ్ కలర్ బట్టలతో పాటు ఈవెంట్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చేయరు, ఈవెంట్ బయట ఈవెంట్ ప్లానర్ చేస్తాడు. ఈవెంట్ కి ఈవెంట్ ఇంకొక యాంకర్ వచ్చి నడిపిస్తాడు. నీ యాంకర్ సొంత- వచ్చి నీ సొంత ఈవెంట్ ఫ్యామిలీస్ మధ్యలో ఆటలు ఆడిపిస్తాడు. యాంకర్ బికమ్స్ ద మీడియేటర్ ఫ్రమ్ ద ఎవర్రా ఈ anchor? మ్యారేజెస్. ఎవడో తెలియదు, వాడు డబ్బులు ఇచ్చిన వచ్చింది చేసిండు అంతే. There is no personal structure at all. So whatever you do, it is bullshit. ఇట్స్ లైక్ Basically, you are not able to plan with 5 people in the room, bro. So that is where the anchor plans, the event management plans. ఏదైతే మనం ఎంత క్లీషే అనుకున్నా, ఏదైతే నువ్వు నాకు నచ్చావో ఆకాశం దిగి వచ్చి కట్టాడు అన్నది నిజమే. ఇవాళ ఇంట్లో బంతిపూలు కట్టాలి అన్న బయటోడు వచ్చి కడుతున్నాడు, అది నిజం. అది 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 మనం కన్వీనియన్స్ అది ఇది అనుకోవచ్చు, కానీ ఇంతకుముందు 10 మంది వచ్చి ఇంట్లో పని చేయడానికి స్కోప్ ఉండేది, పని చేయడానికి రెడీ ఉండేవాళ్ళు. ఇవాళ లేరు. అది నిజం, ఫండమెంటల్ అది నిజం. ఇవాళ షోకులు కూడా ఎక్కువైనాయి, అది కూడా ఉంది. అంటే వీళ్ళు ఎంతైతే బాగా కడతారో మనం అంత బాగా కట్టకపోవచ్చు. బట్ దట్ షుడ్ నెవర్ బి ద మ్యాటర్. ఐ నెవర్ వాంట్ పర్ఫెక్షనిజం అవసరం లేదు కదా. ఎగ్జాక్ట్లీ మనిషి ఉండాలి, మా నాన్నవాడు మన వాళ్ళు ఉండాలి చేయడానికి. ఇప్పుడు మెహందీ అనుకో, ఎవరో వస్తారు ఇంత మెహందీలు కట్టుకుంటారు. నాకు అక్కర్లేదు పోయి అంత మెహందీ. నాకు తెలిసినోడు పెడితే నాకు 4 జోకులు వేస్తే అవతలడితో లెటర్సే నాకు మెహందీ నా కజిన్ పెట్టింది అనుకో, నేను ఒక 10 జోకులు వేస్తా, అది నాది ఒక 5 జోకులు వేస్తుంది. ద ఐడియా ఇస్ టు స్పెండ్ టైమ్. సో నువ్వు పెళ్లి కానీ కానీ పండగ కానీ ఇట్ ఈస్ నాట్ హౌ గుడ్ యు ఆర్ లుకింగ్ ఆర్ హౌ పర్ఫెక్ట్ యువర్ వెడ్డింగ్ ఈజ్ ఆర్ హౌ పర్ఫెక్ట్ యువర్ హౌస్ వార్మింగ్ ఈజ్. బట్ ఇవాళ జనరేషన్లో చాలా మంది నీతో డిసగ్రీ చేస్తారు. పాపం యూ హావ్ టు పర్ఫెక్ట్, యూ హావ్ టు లుక్ లైక్ దిస్, యూ హావ్ టు లుక్ అట్ దిస్ యాంగిల్ ఇన్ దిస్ కెమెరా ఇన్ దిస్ You పాయింట్. can never be perfect. యు ఆర్ రాంగ్. The idea of perfect is itself flawed. నో యు ఆర్ రాంగ్. Anyways, it's very bad whatever is happening. అది జనాలకు ఎప్పుడు అర్థమవుతుందో నాకు అర్థం బట్ కాదు. అదేలే అంటే ఇట్స్ సో తెలుగు సొసైటీలు ఇవన్నీ ఉండడం అవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ సినిమాలో కొంచెం ఎగ్జాజరేటెడ్ చూపించిన అగే ఇందాక చెప్పిన తెలుగు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సో ఇంతకుముందు అన్న మీ శ్రేయభిలాషి చెప్పిన అండ్ ఆ నలుగురు చెప్పిన. సో ఆ నలుగురు ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఆబ్వియస్, చాలా మంది చూసి ఉంటారు. సో ఆ నలుగురులో ఆ కొడుకులు కానీ అండ్ కొడుకు లవర్ అండ్ ఒక విషయంలో అయితే కూతురు అండ్ అల్లుడు. సో అక్కడ ఎలా డైనమిక్స్ ప్లే అవుతాయి డబ్బు విషయంలో. ఇట్ ఇస్ ద సేమ్ ఐడియా ఫండమెంటల్లీ. అండ్ మీ శ్రేయోభిలాషులు ఏంటి అంటే సో చావాలని కోరుకుంటున్న వాళ్ళు. సో అది కొంచెం లైక్ డిఫరెంట్. నువ్వు మీ శ్రేయోభిలాష్ చూడలే అనుకుంటా. ఇట్స్ వేరే గ్రూప్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్ కదా. రాజేంద్ర ప్రసాద్ వేరే సూసైడ్ గ్రూప్, అదే సూసైడ్ గ్రూప్ లైక్ ఓనమాల్ కదా అది. అది ఓనమాల్ వేరే మళ్ళీ ఆ తర్వాత వచ్చింది. సేమ్ సిమిలర్ మేకప్ ఉంటుంది ఆయనకి, విగ్ అదంతా సేమ్ ఉంటుంది. అయితే సినిమా చూసావయ్యా, అదే సూసైడ్ వాళ్ళు బాండ్ అవుతారు. అండ్ దెన్ ఆయన ఐడియా ఏంటి అంటే చనిపోకూడదని సూసైడ్ అని చెప్పి తీసుకొస్తారు. బట్ హీజ్ అ మోల్ అనమాట ఆ గ్రూప్లో. వాళ్ళని కన్వర్ట్ చేయని కూర్చుంటారు అక్కడ, చనిపోకూడదు బతకండి అని చెప్పడానికి. బట్ సో మీ శ్రేయోభిలాషి కానీ సో ఇలాంటి డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ లేవా అంటే మన దాంట్లో చూపించడం లేదని కాదు కానీ బట్ మోర్ అండ్ మోర్ ఇట్ ఇస్ దట్ అంటాను నేనైతే. ఇట్స్ ఆఫ్ కోర్స్. సో అందుకే నాకు బలగం గుర్తొచ్చింది, అందుకే నాకు దండోరా గుర్తొచ్చింది. సో దండోరా లైక్ లిటరల్లీ ఫాదర్ అండ్ సన్ డిస్ఫంక్షన్ ఉంటుంది. బలగంలో కూడా ఇంచుమించు అలానే ఉంటుంది, కానీ అక్కడ మనవడు తాత. సో ఆ డైనమిక్ బాగుంటుంది. బట్ ఈ అన్ని సినిమాల్లో మిస్ అయ్యేది ఏంటంటే ద ఫెమినైన్ ఎనర్జీ అండ్ ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ మిస్ అవుతుంది. సో
దట్ ఈస్ గ్రేట్. ఆ నోవెల్ ఆ పాయింట్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది డిస్కషన్ కాబట్టి. ఐ థింక్ నువ్వు అన్నదే ఎక్స్టెండ్ చేస్తున్నా. ఐ థింక్ అనిల్ ఇన్ వన్ ఆఫ్ హిస్ లైఫ్ మేక్స్ ఎ గ్రేట్ పాయింట్. ఏంటి అంటే త్రివిక్రమ్ ఏవైతే ఇప్పుడు రిలేషన్స్ లేవో బట్ వేర్ వెరీ బ్యూటిఫుల్ వాటిని ప్రొవైడ్ చేస్తాడు. మేనత్త అల్లుడు, అల్లుడు ఒకటి మేనత్త మేనల్లుడు, అత్తారింటికి దారి, బావ మరదలు. బావ మరదలు కెన్ నాట్ బి, అది రొమాంటికే అవ్వక్కర్లేదు బ్రో. బేసికలీ కజిన్స్. బావ మరదలు అంటే మళ్ళీ మన వాళ్ళు కజిన్స్. పిన్ని బాబాయ్ తో తాత మనవడు, అమ్మమ్మ మనవడు, ఇవన్నీ బ్యూటిఫుల్ రిలేషన్స్. అమ్మమ్మ మనవడు అర్జున్ రెడ్డి. యా ఎగ్జాక్ట్లీ. ఫెంటాస్టిక్. మనం ఇవన్నీ చూడట్లేదు ఇవాళ. అందుకే నీకు ఎందుకు గుర్తుంది అంటే అది వేరే లెవెల్లో రాసి తీసి చూపిస్తున్నారు కాబట్టి నాకు గుర్తుంది. నేను ఇంకోటి లైక్ నవ్ డేస్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ వెస్ట్ ఏంటి అంటే పోస్ట్ పార్టమ్ ఇస్ వెరీ పోస్ట్ పార్టమ్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత కైండ్ ఆఫ్ డిప్రెషన్ వస్తుందంట ఆడవాళ్ళకి. నేను ఏదో ఆర్టికల్ చదువుతుండే దాంట్లో అండి. సో అండ్ అపారెంట్లీ అది అబ్బాయి హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. సో దట్ ఈస్ వై lot of people fear postpartum depression and they are not having kids. Wow, crazy. Wow. And because they hear from friends and all that, the guy is not able to support the girl in those times. Okay. Then a scientist or someone, he comes and says that he can never support. The guy can never support because he can never understand what the mother is going through. And their grandmother is important. Grandmothers, అత్తలు, మేనత్తలు, పిన్నిలు, వీళ్ళందరూ సపోర్ట్ చేయాలి ఆ టైంలో. ఎందుకంటే వాడికి అర్థం కాదు వాడు ఎంత ఎంపతి చూపించి ఎంత నీ పక్కన ఉన్నా వాడు హీ వోంట్ బి డూయింగ్ ఇనఫ్. ట్రూ. ఇది అక్కడ రాశారు. లైక్ ది గై ఇస్ నాట్ హీ ఈస్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ బికాస్ హీ కెన్ నెవర్ గివ్ యు బర్త్. ఫండమెంటల్లీ హీ ఈస్ ఎ మ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడికి వచ్చింది. అది కాకుండా బ్రెయిన్ లెవెల్ గానీ అర్థం చేసుకోలేడు ఏం జరుగుతుంది అని. ఎగ్జాక్ట్లీ. బట్ అ పర్సన్ హూ ఇస్ ఆల్రెడీ గాన్ త్రూ ఆల్ ఆఫ్ దిస్. సో ఒక అత్తయ్య కానీ ఒక అమ్మ కానీ అమ్మ కానీ నాన్నమ్మ కానీ వీళ్ళంతా అక్కడ నుంచి అందుకే వస్తుంది. సో యా దేర్ ఇస్ ఈ సేయింగ్ ఉంది కదా, బికాస్ యూ ఎగ్జిస్ట్ టుడే బికాస్ ఆఫ్ యువర్ గ్రాండ్ మదర్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ మదర్. ఇది కూడా నేను రీసెంట్ గా ఇట్ ఈస్ వెరీ ఓకే చాలా రీసెంట్ చాలా క్రేజీ అనిపించింది. ఏంటి అంటే ఫస్ట్ ఆ ఎంబ్రియో ఫామ్ అయినప్పుడే నెంబర్ ఆఫ్ ఎగ్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఫీమేల్ వచ్చేస్తాయట. ఓకే సంథింగ్ బ్రో, ఐ బైట్ మీ మిస్కోటింగ్, బట్ at one point when the baby is trying to be conceived, there are 3 generations or something like that. Okay, I think you have to explain. అంటే నేను recent గా చదివా. If I find that tweet I'll show you, but I don't know. బట్ ఈ గ్రాండ్ మదర్ ఇది ఏంటి అంటే ఇట్స్ సో చెప్పింది ఫిజికల్లీ కూడా కరెక్టే. ఇది ఎవల్యూషనరీ సైకాలజీ అనమాట. ఏంటి అంటే సో అగైన్ దిస్ ఇస్ గ్రేట్. అంటే చాలా థియరీస్ ఉన్నాయి. ఐ థింక్ సైంటిఫికల్లీ ఎవరు ఏం ప్రూవ్ చేయలేదు అనుకుంటా. డోంట్ కోట్ మీ ఆన్ దిస్. ఏంటి అంటే ఎందుకు ఆడవాళ్ళలో 40-45 ఏళ్ళ తర్వాత అదే మెన్స్ట్రుయేషన్ ఆగిపోయి పోస్ట్ మెన్స్ట్రుయేషన్లోకి ఎందుకు వెళ్తారు అంటే ఎగ్స్ ఫార్వర్డ్ ఎందుకు ఆగిపోతాయి అంటే, సో ఎవల్యూషనరీలో ఏం జరిగింది అంటే ఒకసారి ఒక ఫీమేల్ హెల్దీ ఉన్నన్ని రోజులు పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లల్ని చూసుకోవడానికి చైల్డ్ రేరింగ్ చేయడానికి ఎవల్యూషన్ ఆర్ లైక్ నేచర్ ఈ చేంజ్ తీసుకొచ్చిందంట. దట్ ఫీమేల్స్ కెన్ ఓన్లీ బేర్ కిడ్స్ అట్ దిస్ మినిమం అమౌంట్ ఆఫ్ ఏజ్, సో దట్ ఆఫ్టర్ పోస్ట్ మెన్స్ట్రుయేషన్ పిల్లల్ని చూసుకోవడానికి దేర్ ఇస్ టు బి అ పర్సన్. సో అందుకే దట్ రోల్ ఇస్ ప్లేడ్ విత్ గ్రాండ్ మదర్. సో ఎందుకంటే ఈవిడ కూతురిని కంటది, షీ లైక్ 18 or 19, like 25. నౌ షీ ఈస్ గోయింగ్ టు గెట్ ప్రెగ్నెంట్. రైట్. ఆ టైంకి వీళ్ళ అమ్మ, ఈ కూతురు వాళ్ళ అమ్మ, షీఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ టు పోస్ట్ మెన్స్ట్రుయేషన్. షీఈస్ నాట్ గోయింగ్ టు హ్యావ్ కిడ్స్ ఎనీమోర్. అదే ఎందుకంటే ఫిజికల్లీ కూడా అంత కుదరదు, కష్టం. దెన్ వాట్ ఈస్ హర్ రోల్ అంటే సొసైటీలో షీ బికమ్స్ ద హెడ్. షీ స్టార్ట్స్ టు చార్జ్ కమాండ్. So and it was food పెట్టాలి ఆ టైంకి, and I think it's in some specific form of apes or like the societies law it is matriarchal. So she used to be the matriarch. డిసైడ్ చేసేది సొసైటీని, డిసైడ్ చేసేది ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలి డిసైడ్ చేసేది, ఎవరి దగ్గర ఎంత రిసోర్స్ ఉండాలో డిసైడ్ చేసేది. సో ద మేట్రియార్క్ యూస్ టు బి ద గ్రాండ్ మదర్. ఆవిడ డిసైడ్ చేసేది అనమాట. సో అలా ఫార్మ్ అయింది అంటారు. ఇట్ ఇస్ థియరీ. సో అందుకే గ్రాండ్ మదర్ సిండ్రోమ్ వల్ల గ్రాండ్ మదర్
is she plays a very huge role in your existence అని. Okay, if a pregnant woman is carrying a female fetus, she is literally carrying the eggs that could one day become her own grandchildren. Oh, The female fetus develops all her lifetime supply of eggs while still in the womb. So 3 generations coexist inside one body at that moment. mind blown, crazy. No, అన్నది ఫిజికలీ కూడా. Yeah, physically also. Because of your grandmother. Shit, man. Crazy. And Nature. ఇందాక ఏదో పాయింట్ వచ్చింది ఎగిరిపోయాను. లైక్ నువ్వు ఈ సైకిల్ అన్నావు కదా, దిస్ సైకిల్ ఆఫ్ లైఫ్, నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తావు, ఇక్కడ నుంచి దాదాపు మేట్రియార్కల్ హెడ్ అవుతావు, అక్కడ నుంచి దెన్ సన్యాసం. ఇది అగైన్ వానప్రస్థం, వర్ణాశ్రమ ధర్మం. వర్ణాశ్రమ ధర్మంలో కూడా ఉంది. ఆఫ్టర్ పాయింట్ యూ షుడ్ స్లోలీ గో బ్యాక్ అండ్ వర్ణాశ్రమ ధర్మ ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ నేను ఇక్కడ వరకు వచ్చి ఇది నా రోల్, అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాం, ఇస్ అగైన్ వెరీ హంబ్లింగ్ బ్రో. ఇట్ టేక్స్ యూ అవుట్ ఫ్రమ్ ద ఈక్వేషన్ సేయింగ్ నా రోల్ అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది, ఇక్కడ నేను చచ్చిపోయి మళ్ళీ పుట్టడమే అంతే. సో నా ఏమంటారు దెర్ ఇస్ దిస్, ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ రిలవెంట్ టు దిస్ మూవీ ఆర్ వాట్ ఎవర్, బట్ some other ఇంకా బెటర్ టాపిక్ వచ్చినప్పుడు ఐ విల్ టెల్. బట్ దిస్ సైకిల్ ఈస్ అగైన్ వెరీ హంబ్లింగ్. దిస్ సైకిల్ ఈస్ అగైన్ సేయింగ్ దట్ రంగస్థలంలో నీ పాత్ర వింటే ఆ పాత్రను బాగా పోషించి వెళ్ళిపో. అంతే. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ విల్ కీప్ అస్ ఇన్ చెక్. మన ఏదైతే ఈగో వచ్చేస్తుంది, నాకు అన్ని తెలుసు, గూగుల్ చేసేస్తా అని చెయ్యి గూగుల్, కానీ ఐ డోంట్ థింక్ ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే వస్తుందో ఇట్ ఐ డోంట్ థింక్ that is replaceable. I think Yeah. I think Too many crazy. tangents, but interesting. Yeah, I think on that note, thank you so much guys. వచ్చే వారం మళ్ళీ ఇంకో ఎపిసోడ్, ఇంకొక మేబీ మెంబర్స్ ఓన్లీ చేయాలి. ఐ థింక్ Members only చేయాలి. And any suggestions ఉంటే please drop in the comments, like, share, subscribe if you want to support us monetarily. yes. Join memberships. మేము మెంబర్షిప్స్లో రెగ్యులర్గా మంత్కో ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నాము. Yes. విల్ కీప్ డూయింగ్ దట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిక్వెస్ట్ కామెంట్స్లో పెట్టండి, ఎక్కడైనా పెట్టండి, విల్ టేక్ ఇట్. Instagram DM or like comments or tweet, anything, anywhere. Thank you so much guys. See you. Good night. Bye bye. Tata. Namaskaram.